సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ఆందోళన కార్యక్రమం చేపట్టారు. విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ చెందిన న్యాయవాది మల్లయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. న్యాయం కోసం ప్రజల తరపున పోరాడే న్యాయవాదులపై దాడులు జరగడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే చట్టబద్ధ మార్గాల్లో సంబంధిత బార్ అసోసియేషన్ లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, హింసకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మరియు విధుల బహిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. కొల్లాపూర్ నాగూర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి బార్ అసోసియేషన్లో డి మల్లయ్య అనేటువంటి అడ్వకేట్పై కొంతమంది దుండగులు హత్య చేయడం అనేది ఇది చాలా అమానుషం మరియు చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి విషయం. ఎందుకంటే నిత్యము అడ్వకేట్లు అనేటువంటి వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో ఎన్నో రకాలైనటువంటి విభేదాలు తలెత్తాయి. దాని దృష్ట్యా ఏమైనా విభేదాలు ఉంటే చట్టం ప్రకారం పోయి అడ్వకేట్లు కూడా ఆల్ ఆర్ ఈక్వల్ టు బిఫోర్ లా. అడ్వకేట్ ఏమైనా తప్పు చేస్తే దానికి ఒక వ్యవస్థ ఉన్నది. అది బార్ అసోసియేషన్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు, అదర్వైజ్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి దాన్ని ఇచ్చిపెట్టేసి హత్య చేయడం అనేది చాలా ఇది అందరూ కూడా ఈరోజు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి అంశం. హక్కులను కాపాడే దిశలో వారు కోర్టులకు వస్తే వారిని ఏదో ఒక కారణంగా ఈరోజు హత్య చేయడం అనేది ఇది భావ్యం కాదు. ముఖ్యంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేసినా కూడా ఈరోజు అడ్వకేట్లపై దాడి చేయడం అనేది హేయమైన చర్య. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను మళ్ళీ ఈరోజు చూస్తున్నట్లయితే శిక్షను తొందరగా ఖరారు చేయాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి అడ్వకేట్లపై దాడి చేసినటువంటి వారిని వెంటనే సత్వర న్యాయం పొందాలంటే వారికి కఠిన శిక్షను అమలు చేయాలని హుస్నాబాద్ బార్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కూడా ఈరోజు అడ్వకేట్లపై భద్రత లేకుండా ఈరోజు చేస్తున్నది ముఖ్యంగా. ఎందుకంటే ఏదో ఒక కారణంతో ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అడ్వకేట్లపై దాడి చేయడం అనేది ఒక రాజ్యాంగానికి కట్టుబడి ఈరోజు అడ్వకేట్లు అనేది వారి యొక్క ప్రజలకు అదేవిధంగా కక్షిదారుల యొక్క హక్కులను కాపాడే దిశలో